బాబా గారి ఆజ్ఞ ఉల్లంఘించడం వల్ల షిరిడీలో 7 చనిపోయారండి. దాని గురించి తెలుసుకుందాము. సాయి వద్ద మసీదులో ఒక మూల తిరగలి ఉండేది. బాబా అప్పుడప్పుడు నేల మీద ఒక గోనె పరిచి దాని మీద తిరగలి పెట్టుకొని కూర్చునేవారు. తర్వాత కఫ్నీ చేతులు మడుచుకొని ఒక చేత్తో గోధుమలు విసిరేవారు. ఆ పిండి భక్తులకిచ్చి ఊరి పొలిమేరలో చల్లమనేవారు. ఒకసారి కారణం అడిగితే ప్లేగు, మశూచి దేవతలు ఊరిలో కొందరిని పొట్టన పెట్టుకోవాలని చూస్తున్నాయి. వారికి బదులు ఈ పిండి తీసుకోమని వాటిని ఆజ్ఞాపించాను అన్నారు. ఒకసారి 1911లో భక్తులు వారి ఆదేశం పాటించలేదు. కొద్ది రోజులకు షిరిడీలో ప్లేగు వ్యాపించింది. తెల్లవారుతూనే సాయి ఒంటి మీద కూడా 7 ప్లేగు బొబ్బలు కనిపించాయి. భక్తులు భయపడి వాటికి చికిత్స తెలపమంటే ఆయన, ఈ బొబ్బలు షిరిడీలో ప్లేగుతో 7 మరణిస్తారని సూచిస్తున్నాయి, నాకే చికిత్స అవసరం లేదు అన్నారు. భక్తులు ఒత్తిడి చేయగా కాల్చిన దూది నూనెలో తడిపి అద్దమన్నారు. తర్వాత గ్రామంలో 7 ప్లేగుకు బలి అయ్యారు. బాబా ఒంటి మీద బొబ్బలు తగ్గేసరికి గ్రామంలో వ్యాధి అదృశ్యమైంది. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.